శాసనసభ, పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న స్థానాలను తెలుగుదేశం పార్టీ ప్రకటించేసింది. ఇందులో కొన్ని మార్చారు. అంటే ఇప్పుడు కదిరికి కందికుంట యశోదమ్మకి ఇచ్చారు, అంటే కందికోటి వెంకటప్రసాద్ వాళ్ళ భార్య గారికి. ఇప్పుడు అక్కడ మళ్ళీ వాళ్ళ భార్య గారిని కాకుండా కందికొండ వెంకటప్రసాద్ గారికి కదిరి నుంచి ఇచ్చారు. దాంతోపాటు అనంతపురం అర్బన్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, గుంతకల్లు గుమ్మనూరు జయరాం, ఆలూరు వీరభద్రగౌడ్, రాజంపేట సుగవాసి సుబ్రహ్మణ్యం, దర్శి గొట్టిపాటి లక్ష్మి, పాడేరు కె వెంకట రమేష్ నాయుడు, భీమిలి గంటా శ్రీనివాసరావు తన మాట నెగ్గించుకున్నాడు, ఆయనే పోటీ చేస్తున్నాడు. చీపురుపల్లి కళా వెంకట్రావు, చీపురుపల్లిలో బొచ్చా మీద ఎవరూ పోటీ చేసేకి అందరూ వెనకడికి వేసి చేస్తే కళా వెంకట్రావుకు పాపం ఆయన నియోజకవర్గం హెచ్చరికలు ఇవ్వకుండా అది బీజేపీకి ఇచ్చి అంత సీనియర్ నాయకుడికి ఎక్కడా ఇవ్వకుండే బాగోదు అని చెప్పి తీసుకెళ్ళి అందరూ మేము మాకొద్దంటే మాకొద్దన్న చీపురుపల్లిని కళా వెంకట్రావుకు కట్టబెట్టారు. ఇక పార్లమెంటు నియోజకవర్గాలు చూస్తే విజయనగరం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేష్ రెడ్డి. వాస్తవానికి భూపేష్ రెడ్డికి జమ్మలమడుగు అసెంబ్లీ ఇవ్వాలి, బట్ అది బీజేపీలో భాగంగా వాళ్ళ చిన్నాయన జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డికి బీజేపీలో భాగంగా టికెట్ పోయింది. ఆదినారాయణ రెడ్డికి ఇస్తే నేను ఇండిపెండెంట్గానే కనుక పోటీ చేస్తానని చెప్పి భూపేష్ రెడ్డి కరాఖండిగా చెప్పేసరికి అరే మరి ఇండిపెండెంట్గా చేస్తే జమ్మలమడుగు పోతుంది, బీజేపీలో ఉన్నా కూడా ఆదినారాయణ రెడ్డి మన పార్టీ మనిషే కదా, మరి అది గెలవడం ఇంపార్టెంట్ అని భావించిన చంద్రబాబు ఏం చేశారు, ఆ భూపేష్ రెడ్డిని తీసుకెళ్ళి కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరి అప్పటికే కడప ఎంపీగా రెడ్డివారి శ్రీనివాసులు రెడ్డికి మాట ఇచ్చారు కదా, మరి ఆయనకేమైందంటే ఆయనకి హ్యాండ్ ఇచ్చేశారు. వాళ్ళ భార్య గారికి కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు కదా, మరి ఆయన కడప ఎంపీగా అన్నారు. వాస్తవానికి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా అంటే ఆర్థిక పరంగా అనుకున్నా కనుక శ్రీనివాసులు రెడ్డి. సో ఇప్పుడు ఆయనకి ఎంపీ టికెట్ హ్యాండ్ ఇచ్చి జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డికి కష్టం అవుతుందని చెప్పి వాళ్ళ అన్న కొడుకు భూపేష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ ఇచ్చి ఏవో కింద మీద అయితే పడ్డట్టున్నారు, లిస్ట్ అయితే ప్రకటించగానే మళ్ళీ మారుతాయిలేండి, డోంట్ వరీ. కనీసం 4-5 నియోజకవర్గాలన్నా ఓవరాల్గా మారుతాయి. మరి మళ్ళీ ఏమేమి మారుతారో చూడాలి. వైసీపీ నుంచి వచ్చిన గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు ఇచ్చారు. అదే ఆయన అనంతపురం గుంతకల్లు, ఇది ఆయన కర్నూలు అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కదా ఆయన చేసింది, ఆ పక్కనే ఉంటుందిలేండి. సో మొత్తం మీద టీడీపీ లిస్ట్ అంతా చేసింది. ఇప్పుడు ఎక్కడెక్కడ మారుతాయి ఏంటి అన్న విషయం అయితే తర్వాత చూడాలి.